ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో జీటీ వర్సెస్ కేకేఆర్ అయితే మ్యాచ్ జరిగింది భయ. ఇందులో కేకేఆర్ వాళ్ళు గెలిచారు, జీటీ వాళ్ళు అయితే ఓడిపోయారు. ఇంకా లాస్ట్ వరకు అయితే పోరాడారు, అదైతే చాలా బాగుంది. ఇంకా జీటీ వాళ్ళు ఓడిపోవడం వల్ల మన ఎస్ఆర్హెచ్ టీంకి కాస్త పాయింట్స్ పెరిగి ముందుకెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఒక 90% అయితే ఛాన్స్ ఉంది. చూద్దాం, ఎందుకంటే పాయింట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఇంకా రేపు మ్యాచ్ అయితే ఇంకా పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ. ఇది ధర్మశాలలో ఉంటుంది. ధర్మశాల ఎక్కడంటే పంజాబ్లో ఉంది. ఇంకా మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా అర్థమైంది. ఇంకా మ్యాచ్ అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా సాయి సుదర్శన్ అయితే హాఫ్ సెంచరీ, గిల్లు అయితే దాదాపు 85 రన్స్ 86 రన్స్ అయితే కొట్టాడు. ఒక ఓవర్ కానీ ఓపి పట్టి ఉంటే సెంచరీ కన్ఫర్మ్ కొట్టుంటాడు. ఇంకా కాస్త బ్యాట్ అనమాట. అవన్నీ ఇంకా తప్పవు. మ్యాచ్ అన్నాక బ్యాట్ ఏముంటుంది, గుట్ ఏముంటుంది. కానీ మ్యాచ్లో గెలవాలంటే చేయాల్సింది ఒకటి ఏంది, ఓపిక బట్టి ఆడితే ఖచ్చితంగా గెలవచ్చు. అంటే ముందు చక ఊపియకుండా టక 4-6 కొట్టేయకుండా కాస్త నిదానంగా ఓపిక పడితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. సరే, ఇంకా వాళ్ళు ఆడే వాళ్ళకి మనం చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఇంకా మ్యాచ్ అయితే ఇదనమాట. ఫుల్ ఇంట్రెస్ట్గా అయితే జరిగింది. ఇంకా కేకేఆర్లో అయితే మన నరైన్ అయితే ఇంక ఎరగా తీసిండు. ఏం బౌలింగ్. నరైన్ బౌలింగ్ అంటే భయపడిపోతున్నారు అందరూ. ఒకటే దాంట్లో అన్ని డర్ట్ బాల్లా, లేదంటే అందులో ఏదైనా వికెటా, అది మాత్రం పక్క. ఇంకా 10 రన్ కానీ చాలామంది అందరూ బాగానే వేసారనమాట. ఇంకా రఘువంశీ కెప్టెన్, తను కూడా చాలా బాగా ఆడాడు. ఇంకా జీటీలు కెప్టెన్ ఎవరో కాదు, మన గిల్లు. ఇంకా సాయి సుదర్శన్ అయితే హాఫ్ సెంచరీ కొట్టాడు. సాయి సుదర్శన్కి అయితే ఏదో ఇంజురీ అయిందనమాట. కాసేపు బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు అనమాట. అంటే లాస్ట్లో గిల్లు అవుట్ అవగానే వచ్చాడు, హాఫ్ సెంచరీ అయితే ఫినిష్ చేశాడు. ఇంకా మ్యాచ్ అయితే ఇలా పూర్తి అయిపోయింది అనమాట. సరే, చూసుకుందాం. ఇంకా ముందు జీటీ వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉందా? ఉంది. ఇంకా ఫైనల్ అయితే ఫిక్స్ కాలేదు. అంటే ఫైనల్ ఎవరు ఇంకా ఎప్పటి నుంచి, అంటే ఎలిమినేషన్ టైం ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని ఇంకా ఫిక్స్ కాల. ఈ వీక్లో ఇంకా స్టార్ట్ అవుద్దాము, ఇంకా నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుద్దాము. చూద్దాం. ఇంకా ఫైనల్గా అయితే మనం ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరూ మనం ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఫైనల్గా వెళ్ళే వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్. అన్ని టీములు బాగా ఆడాలి. ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే విన్ అవ్వాలి, అంతే కదా. జై బోలో భారత్ మాతాకి జై హింద్.